అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈ పూట 16వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారు. నమస్కారం అండి, అందరికీ కూడా నమస్కారము. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని మరికొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవ జన్మ అతి దుర్లభము అంటారు. 84 లక్షల జీవరాశులలో, అంటే అటువంటి 84 లక్షల యోనులలో ప్రవేశించిన తరువాత, ఆ విధంగా జీవితాన్ని గడిపిన తర్వాత మనిషికి మనిషి జన్మ దొరుకుతుంది అంటారు. ఆ విధంగా భావించిన వాళ్ళైనా ఈ మానవ జన్మకి విలువనివ్వాలి కదండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కేవలం రొటీన్గా ఉదయం లెగిచినప్పటి నుండి పడుకుని పోయేదాకా రొటీన్గా గడిపిస్తున్నాం. కానీ మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి, లక్ష్యం ఏమిటి? కేవలము ఏదో ఈ శరీర పోషణార్థము కొంత ఈ విధంగా గడపడమే మానవ జన్మ యొక్క లక్షణమా, లేక ఇతరత్రా ఏదైనా మనం చెయ్యాలా? ఆత్మ అనే పదం మనం వాడుతున్నాం, కానీ మనం అన్వయించుకుంటున్నామా? ఈ స్పష్టత ఏ శాస్త్రంలో ఉన్నది? ఈ అవగాహన పొందే ప్రయత్నం చేయటం లేదండి. మళ్ళీ గీత పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? 100కో కోటికో కొద్ది మంది మాత్రమే భగవంతుడి యొక్క ప్రాప్తిని, భగవంతుడి యొక్క వాస్తవిక స్వరూపాన్ని అర్థం చేసుకుంటున్నారు అని చదువుతున్నారు. కానీ ఎవరా కొద్ది మంది? నేనెందుకు ఆ కొద్ది మందిలో ఉండడానికి ప్రయత్నం చేయడం లేదు? ఉండకూడదా? వాళ్ళు కూడా మనుషులే కదా, నేను కూడా మనిషినే కదా. వాళ్ళకి బుద్ధినిచ్చాడు భగవంతుడు, నాకు కూడా బుద్ధినిచ్చాడు కదా. కొంచెం ఆలోచించండి, అంతకంటే ఇంకేం లేదు. శ్రీమద్ భగవద్గీత శాస్త్రము ఏకైక శాస్త్రము. ఇది ఆచరణ కొరకు నిర్ధారించబడినటువంటి శాస్త్రం. ఒకవేళ దీనిని కూడా మనం పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి వినియోగించినట్లయితే ప్రతి ఒక్కరి మదిలో ఒక ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఏమిటండి అది? మనుషులు ఎవరైతే 850 కోట్ల మనుషులు ఉన్నారు చూసారా, వీళ్ళ కొరకు, వీళ్ళ జీవితాన్ని ఉద్ధరించడానికి ఆచరించే శాస్త్రం ఇంకా ఏదైనా ఉన్నదా? ఎందుకంటే ఆచరణ ఉండాలి కదా. ఆచరణ లేకపోయినట్లయితే ఏమవుతుంది? కేవలము మనము జ్ఞాన సముపార్జన చేస్తున్నాం, జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాం. కానీ అకాడమిక్ ఫీల్డ్లో మనం చూడండి, మనం అర్థం చేసుకున్న ప్రతి దాన్ని కూడా మనము అన్వయించుకుంటున్నాం, దాన్ని వాడుకుంటున్నాం. వాడుకుంటూ దాని నుండి రిజల్ట్స్ పొంది మనం ఆ విధంగా లాభాన్ని పొందుతున్నాం. ఆధ్యాత్మిక కోణములో కూడా కేవలము జ్ఞానం యొక్క సముపార్జన వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. దాని వలన జీవితము శ్రేష్టముగా మారదు. మనం ఏ విధముగా ఇప్పటి వరకు ఉన్నామో అదే విధముగా కూడా ఉండము. రాబోయే రోజుల్లో ఇంకా దిగజారిపోతాం. మన కర్మలలో శ్రేష్టత్వం రాదు. మనం అందరికీ తెలుసును, కర్మలు సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ అంటారు. మళ్ళీ తామసిక కర్మలు ఎందుకు చేస్తున్నారు? చరిత్ర పోతే మొత్తం పోయింది అనుకున్న వాళ్ళు కూడా చరిత్ర ఎందుకు పోగొట్టుకుంటున్నారు? చరిత్ర నిర్మాణం కోసం ఎందుకు పనిచేయటం లేదు? ఇవన్నిటికీ కారణము శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో, ఏదైతే 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యా విజ్ఞానం అన్నారు చూసారా, సర్వ విద్యలలోకి నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు. మన ప్రతి పుస్తకంలో కూడా ఉంటుంది, చూసుకుంటాను. అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు ఆ మాట అనడం జరిగింది? సర్వ విద్యలలోకి నేను ఆధ్యాత్మిక విద్యను. ఆధ్యాత్మిక విద్య అంటే స్వయము యొక్క విద్య. ఆధ్యాత్మిక అంటే ఆత్మ యొక్క ఆది స్థితికి తీసుకుని వెళ్ళేటువంటి విద్య. ఆది ఆత్మ విద్య, ఆధ్యాత్మ. ఆత్మ జ్ఞానమే మనకు లేదు కదా.
ఆత్మజ్ఞానమే లేనప్పుడు ఆత్మ ఏ స్థితిలో ఉన్నది, ఇప్పుడు అంతిమ స్థితిలో ఎక్కడ ఉన్నాము, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అన్నప్పుడు భగవంతుడి సాక్షాత్ భగవంతుడే ఆ విధంగా ధృవీకరించినప్పుడు ఆ విధంగా తీసుకుని వెళ్ళే బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది కదా. అది ఏ విధంగా అర్థమవుతుంది? ఇప్పటి వరకు ఎందుకు ఎవరు ఈ దృష్టికోణంలో ఆలోచించలేదు, అర్థం చేయించలేదు? ఒక్కసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్ తో మన యొక్క ఈ ఎపిసోడ్ లోని విషయాలు మనం ముందుకు తీసుకుని వెళదామండి. నేను చిత్రాన్ని మీకు మీ ముందు పెడుతున్నాను, షేర్ చేస్తున్నాను. ఈ చిత్రాన్ని మనం గత 2 ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటున్నాము. ఇది చాలా ముఖ్యమైన చిత్రము, మన జీవితాన్ని సమూలముగా మార్చే చిత్రం అండి. ఇదనమాట, మీరు ఒక ఆత్మ, యుఆర్ఎస్ సోల్. ఇందులో మనము ఆత్మ గురించి తెలుసుకున్నాము కొన్ని విషయాలు. అదేవిధంగా గత ఎపిసోడ్లో మనం మనసు గురించి, మనసు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. భగవద్గీతలో నుండి మీకు ముఖ్యమైన విషయం, ఎందుకంటే నేను చెప్పేది కూడా రహస్యాలే. తత్వము అంటే రహస్యాలు. అంటే ఎక్స్రే ఆఫ్ గీత అని చెప్పుకున్నాం చూసారా, సిటీ స్కాన్ అండి, ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ గీత అనమాట. అని మనం పై చదువుకుంటే అసలు ఏమీ అర్థం కాదు. మనసు ద్వారా నీవు నన్ను గుర్తు చెయ్యాలి అన్నాడు మన్మనాభవ. మనం ఇప్పటికే అర్థం చేసుకున్న 2 శ్లోకాల్లో ఉంది, 9:34, 18:65. మన్మనాభవ. ఇలాగే చాలా శ్లోకాల్లో ఉన్నాయండి. 24 శ్లోకాలని నేను ఐడెంటిఫై చేశాను. నీవు మనసు ద్వారా నన్ను స్మృతి చెయ్యాలి, నీవు మనసు ద్వారా నాతో సంబంధాన్ని జోడించాలన్నాడు. మనసు మరియు బుద్ధి అంటే సూక్ష్మము. మనసు బుద్ధి స్థూలం కాదు కదా. కళ్ళు స్థూలము, చెవులు స్థూలము, కాళ్ళు స్థూలము, గుండె స్థూలము, కానీ మనసు బుద్ధి సూక్ష్మము. సో ఆత్మ యొక్క ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మ యొక్క పరిజ్ఞానం సమూలముగా మనకు అర్థమైనప్పుడే ఈ మనసు బుద్ధి గురించి కూడా మనకు అర్థమవుతుంది. మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు. మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు, కానీ మయ్యర్పిత శరీరం అన్నాడా? మయ్యర్పిత మనోబుద్ధి, ఎవరైతే మనసు బుద్ధి ద్వారా నాతో సంబంధాన్ని జోడిస్తారో అటువంటి భక్తుడు నాకు సర్వభక్తులలోకి ప్రియమైన వాడు అంటున్నాడు. చూడండి, యోమద్భక్త సమే ప్రియ అన్నాడు. ఇది 12వ అధ్యాయంలో 14వ శ్లోకం అండి. అదేవిధంగా 8వ అధ్యాయంలో 7వ శ్లోకంలో కూడా ఇదే పదం వస్తుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి ఆమె వైశ్యస్య సంశయం. నీవు మనసు ద్వారా, బుద్ధి ద్వారా నా దగ్గరికి వచ్చినట్లయితే నీవు నన్ను ఖచ్చితంగా ప్రాప్తి చేసుకుంటావు. ఎందుకంటే ఏం చెప్పాలి? 12వ అధ్యాయంలో అది ఇందాక చెప్పింది, 8వ అధ్యాయంలో 7వ శ్లోకం. 12వ అధ్యాయంలో 8 శ్లోకాలు ఇంకా చక్కగా చెప్తాడండి. మయ్యేవ మన ఆధస్త్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. గీతా పుస్తకంలో ఏముందో, ఎందుకంటే నేను చెప్పానంటే మీరు ఏదో రాంగ్ చెప్తున్నారండి అని మీ యొక్క భావన ఉండొచ్చు. అందుకనే పుస్తకం కూడా నేను పెట్టుకున్నాను. గీతా పుస్తకంలో 12వ అధ్యాయం 8వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఒకసారి నేను శ్లోకం చెప్పాను. మయ్యేవ మయి బుద్ధి, మీనింగ్ ఏమిచ్చేటండి? నాయందే మనసును నిలుపుము. మనసు గురించి పరిజ్ఞానం లేనప్పుడు ఎలా నిలుపుతావు? నాయందే బుద్ధిని లగ్నము చేయుము. పిమ్మట, పిమ్మట ఈ 2 చేసిన తర్వాత నాయందే స్థిరముగా నందువు. ఏ విధంగా స్థిరముగా ఉంటాం చెప్పవలసిన బాధ్యత ఎవరిది? ఎవరైతే ఈ స్టేట్మెంట్ చేశారో భగవంతుడే. భగవాన్ వాచ, భగవంతుడి బాధ్యత. నేను మనసు బుద్ధి నీ మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నిన్ను పొందే ఒక భాగ్యాన్ని నాకు కలిగించు. ఎందుకంటే నువ్వు ఇక్కడ వాగ్దానం చేసావు. అటు పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏమాత్రము సందేహానికి తావు లేదు. ఇందు ఏమాత్రము సందేహానికి తావు లేదు. ఇంతకంటే స్పష్టత చెప్పాలా భగవంతుడు మీకు? ఇంత చెప్పినప్పటికీ కూడా ఆ శ్లోకాన్ని కేవలం ఎవరో ఒక అర్జునుడు, ద్వాపర యుగంలో ఉన్నటువంటి అర్జునుడిగా ఆపాదించుకొని చెప్పి, ఇప్పుడు కలియుగంలో ఉన్న 850 కోట్ల మనుషులు ఆ పరమాత్మని గుర్తించలేక అనాథలుగా భగవంతుడు ఎక్కడున్నావు, అసలు నువ్వు ఏమిటి, రూపం ఏమిటి, నీ యొక్క
ఆ ఏమంటాడు? నామం ఏమిటి, నీ గుణాలు ఏమిటి, నీ కర్తవ్యాలు ఏమిటి, నీ యొక్క సంపూర్ణ పరిచయం మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? తెలుసుకోకుండా ఉన్నట్లయితే నాలోనే స్థిరముగా ఉంటావు, ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందుకని 7వ అధ్యాయంలో ఇంకొక శ్లోకంలో 8వ శ్లోకంలో ఏమంటాడు? అభ్యాసం చేయమంటాడు. అభ్యాసం చేయండి. ఇప్పుడు దాకా అభ్యాసం చేయలేదు. ఇప్పుడు దాకా మనం శరీరము ద్వారానే భగవంతుని పొందే ప్రయత్నం చేస్తూ వచ్చాము. ఈ ప్రయత్నము ద్వారా ఇప్పటి వరకు ఎవరికి కూడా భగవంతుడు ఒక్కరే, ఆ ఒక్కరి యొక్క సత్యమైన సంపూర్ణమైన పరిచయము అందలేదు. భగవద్గీతలో కూడా మనం చెప్పుకుంటాం, రాబోయేటువంటి నెక్స్ట్ పార్ట్ 2 అనేది భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క సంపూర్ణ పరిచయము అనేటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు మనం స్పష్టంగా మనం చర్చించుకోబోతున్నాము. ఎందువలన మనం పొందలేకపోయాము అంటే, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి విధానము భగవద్గీత ఆ విధంగా చేయమని మనకి నిర్ధారించలేదు. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కాబట్టి భగవద్గీతని మనం విస్మరించినప్పుడు ఏ శాస్త్రాన్ని కూడా మనము ఆచరణలోకి తీసుకొని రావటం లేదు. కేవలం మనము దానికి చదవడానికి, పారాయణం చేయడానికి ప్రాముఖ్యతని ఇస్తూ ఆ విధంగా జీవితాన్ని గడుపుతున్నాం. సో మనసు గురించి ఇప్పుడు 24 శ్లోకాల్లో ఉంది. ఎక్కడ ఏ ఒక్క శ్లోకము కాదు కదా, ఏ ఒక్క పంక్తిలో కూడా, ఏ ఒక్క శబ్దంలో కూడా నీవు ఏ విధంగా అయితే నీవు నన్ను పొందడానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ విధంగా పొందినట్లయితే, ఆ విధంగానే నువ్వు కొనసాగించినట్లయితే నీవు నన్ను పొందుతావు, ప్రాప్తి చేసుకుంటావు, నేను ఇచ్చేటువంటి స్వర్గ వారసత్వానికి నీవు అర్హత పొందుతావు అని ఒక అక్షరం కూడా లేదు. భగవద్గీతలోనే కాదని ఏ శాస్త్రంలో కూడా లేదు. ఎందుకంటే సర్వశాస్త్రాల సారము శ్రీమద్ భగవద్గీత. సర్వశాస్త్రమయీ శిరోమణి అంటే, మయి అంటే తల్లి, గీతా మాతగా మనం ఈ రోజున ఒక దేవతా రూపంలో, విగ్రహం రూపంలో గీతా మందిరాలను నిర్మించుకొని అక్కడ గీతా ప్రవచనాలని, గీత మీద పరిశోధన, ఆ విధంగా ప్రసంగాల్ని అరేంజ్ చేసుకుంటూ మనం గీతని ఆ విధంగా చేస్తున్నాం, ప్రాముఖ్యతనిస్తున్నాం, గీతని జయంతిగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన మనసు గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బుద్ధి గురించి మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భగవంతుడు కేవలం 84 లక్షల జీవరాశులలో మనిషికి మాత్రమే బుద్ధిని ఇవ్వడం జరిగింది. ఎందువలన మనిషికి బుద్ధిని ఇవ్వడం జరిగింది? ఏదో కారణం అంటూ ఉండాలి కదా. మనిషి యొక్క విశిష్టత ఏమిటి? మనిషికి మాట్లాడే కళనిచ్చాడు, ఆలోచన చేసే కళనిచ్చాడు, మనసునిచ్చాడు, అదేవిధంగా నిర్ణయము తీసుకునే కళనిచ్చాడు. బుద్ధి నిర్ణయిస్తుంది. దీని కొరకు మనం ఏం చేద్దామంటే 18వ అధ్యాయంలో 20, 21, 22 రాసుకోండి. 30, 31, 32 రాసుకోండి. ఈ 6 శ్లోకాలు దయచేసి రాసుకోండి. ముఖ్యంగా ఎవరు రాసుకుంటారు ఇది? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు నిర్ధారించినట్లు కొద్ది మంది ఈ పుడమిలో, ఈ 850 కోట్ల మందిలో కొద్ది మంది నన్ను ప్రాప్తి చేసుకున్నారు. ఈ విధానములో బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఇంకా ఇష్టపడేటువంటి వాడు నన్ను ప్రాప్తి చేసుకోవచ్చును, వెల్కమ్ అని భగవంతుడు మనకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కొనసాగించిన మార్గంలోనే వెళితే మీరు నన్ను పొందలేరు. సో బుద్ధిలో అక్కడ 18, 20, 21, 22 అంటే సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము, ఈ 3 ఇచ్చాడు. జ్ఞానం యొక్క నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఇవ్వడం కూడా జరిగింది. మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బుద్ధి యొక్క ప్రాముఖ్యత. బుద్ధిని అక్కడ 18, 30, 31 మరియు 32 ఇక్కడ బుద్ధిని 3 రకాలుగా ఉంటాయంట. 850 కోట్ల మంది మనుషులు ఎవరైతే ఉన్నారో, కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు, ఉన్నవాడు, నల్లవాడు, తెల్లవాడు, స్త్రీ, పురుష, భాష, దేశం, ఇవన్నీ శరీరానికి సంబంధించింది. శరీరము వినాశి కాబట్టి ఇవన్నీ ఒక్కసారి మృత్యువు సంభవిస్తే దానితో మొత్తం అంతా పటాపంచలైపోతాయి. ఇంకా ఏముండదు. ఆత్మకి ఏమి కూడా కులము, మతము, జాతి, రంగు, రూపు లేదండి. అందుకని మనం ఏంటంటాం, పోయినప్పుడు ఏమంటాం, ఒక శవం ఉండగానే ఏమంటామండి, ఫలానా వ్యక్తి పోయాడు అంటాం. పోవడం ఏమిటి? శరీరం ఇక్కడే ఉందిగా. అంటే పోయినవాడు శరీరము కాదు, ఆత్మ, చైతన్య శక్తి. మనం చర్చించుకున్నాం కదా, భృకుటి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క ఒక నక్షత్రం లాంటిది అన్నమాట. అది ఈ శరీరం యొక్క యజమాని.
సో 12వ ఏం చెప్పారంటే 18వ అధ్యాయంలో 30, 31, 32లో 3 విధాలుగా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు, వాడి లక్షణాలు ఏమిటి? రాజసిక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఏమిటి? తామసిక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నా బుద్ధి ఏ విధంగా వెళుతోంది? తామసికంగా వెళుతోందా, రాజసికంగా వెళుతోందా, మధ్యస్థంగా వెళుతోందా, లేక సాత్వికంగా నేను సత్య మార్గంలో వెళుతున్నానా? మనకు మనమే నిర్ధారించుకోవాలండి. భగవంతుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు, కానీ అంతా మ్యాజిక్ చేసేయండి, మీకు కావాలంటే నేను మీకు హుండీలో 1,00,000 రూపాయలు వేస్తాను, నేను ఏమి చెయ్యను, నా వ్యాపారాలు ఉన్నాయి, నేను పిల్లల్ని సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకా పెద్ద వాహనాలు కొనుక్కోవాలి, నాకు ఎంతో పని ఉంది, నేను చాలా బిజీగా ఉన్నాను, కానీ మీకు 1,00,00,000 రూపాయలు ఇచ్చేస్తాను, మందిరం కట్టిస్తాను, లేకపోతే 1,00,00,000 హుండీలో వేస్తాను, నా తరపున మీరన్నీ చేసేయండి. అదేమీ జరగదండి. మనం చెయ్యాలి. మయ్యర్పిత మనోబుద్ధి తస్మాత్ సర్వేషు కాలేషు అన్నాడు అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సాత్విక బుద్ధి అంటే భగవంతుడు ఆ సాత్విక బుద్ధి అంటే ఉత్తమ హయ్యెస్ట్ అన్నమాట. అటువంటి మనుషుల యొక్క లక్షణాలను మనం పరిశీలిద్దాం. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళు 4 విషయాల్లో స్పష్టత ఉంటుందట. ఎవరికైతే ఈ 4 విషయాల్లో స్పష్టత ఉంటుందో వాళ్ళు సాత్విక బుద్ధివంతులని అర్థం అనమాట. వాళ్ళ బుద్ధి హైయెస్ట్ లెవెల్లో ఉంది. వాళ్ళు ఖచ్చితముగా పరమాత్మ యొక్క ప్రాప్తి, అనుభవము, భగవంతుడి ద్వారా పొందేటువంటి స్వర్గ వారసత్వానికి అర్హత పొందుతారు. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే అంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. దీంట్లో ఎక్కడైనా ఏదైనా అస్పష్టత ఉన్నదా చెప్పండి. ఈ 4 విషయాలు ఏంటండి? 4 విషయాలు. ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటో మీకు తెలుసునా? అర్థమైంది. మళ్ళీ 16వ అధ్యాయంలో 7వ శ్లోకం అనుకుంటా, 16వ అధ్యాయం 7వ శ్లోకం కూడా రాసుకోండి. అందులో ఒక కామెంట్ భగవంతుడు చెప్తున్నారు. ఒక కామెంట్ పాస్ చేశారు ఆయన. ఏమని పాస్ చేశారు? ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురా అన్నారు. ఇక్కడ ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటి, ఇక్కడ ఈ పుడమి మీద, ఈ భూమండలం మీద ఉన్నటువంటి 850 కోట్ల మనుషులకు తెలియదు అంటున్నాడు. జనా నా విదుర, నా విదుహు అసుర అన్నాడు. అందుకనే అసుర అంటే ఏమీ లేదండి, లక్షణాలు అన్నమాట. అసుర లక్షణాలు. ఇప్పుడు మనిషి పీడిస్తున్నాడంటే అది ఏమన్నా దైవీ లక్షణమా? దివ్య గుణాలంటే ఏంటి? దివ్య గుణాలంటే ఏంటండి? ప్రేమ, శక్తి, జ్ఞానము, ఆనందము, పవిత్రత, ఇవన్నీ కూడా దైవీ సంస్కారాలు. అదే 26 దైవీ గుణాలు ఇచ్చారని చెప్పాను కదా 16 అధ్యాయాలు మొదటి 3 శ్లోకాల్లో. మిగతా అన్నింటిలో కూడా ఒక 60 అవగుణాలు ఇచ్చారండి. అవన్నీ అసురాన్ని ఎందుకు చెప్పాడు భగవంతుడు అంటే 2 రకాల మనుషులు ఉన్నారు ప్రపంచంలో. ఒకటి దైవీ సంపదతో ఉన్నటువంటి వాళ్ళు, రెండవది అసుర సంపదతో ఉన్నటువంటి వాళ్ళు. అసురులు అంటే మామూలుగా మనం అనుకునేటట్టుగా ఏదో దేవతలు అంటే ఎక్కడో పైన ఆకాశంలో ఉంటారు, రాక్షసులు అంటే కింద ఎక్కడో ఉంటారు కాదు. రాక్షసులు అంటే ఈ పెద్ద పెద్ద కూర మీసాలు వేసుకుని ఈ విధంగా పళ్ళని బయట పెట్టి భయంకరంగా కనబడతారు, అదే కాదండి. ఇక్కడ మనలోనే ఎవరైతే అసుర లక్షణాలు ఉన్నాయో, అంటే మనిషిని పీడిస్తున్నాడో ఈ రోజున, కేవలం ఒక భౌతిక వినాశీ శరీరాన్ని పోషించడం కోసం ఎన్నో రకరకాల ఏమంటారు చెత్త మార్గాలలో ఆ విధంగా జీవితాన్ని గడుపుతూ, మోసం చేస్తూ, విషయ వికారాల వలయంలో చిక్కుకొని ఆ విధంగా జీవితాన్ని ఆ విధంగా గడుపుతున్నారు కదా, వాళ్ళందరినీ భగవంతుడు ఏమంటున్నాడు? అసురులు అంటున్నాడు. జనా నా విదుర, జనా నా విదుహు అసుర. ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసుర అన్నాడు అక్కడ 7వ శ్లోకం. దైవాసుర సంపద విభాగ యోగం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి ఒక్కసారి. ఇక్కడ సాత్విక బుద్ధి అంటే ఏంటి? ప్రవృత్తించ నివృత్తించ స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే బుద్ధిమంతులు. ప్రవృత్తి అంటే మనం ఏమని అర్థం చేసుకున్నాం ఇప్పటి వరకు? ప్రవృత్తి అంటే గృహస్థ మార్గంలో నడిచేటువంటి వాళ్ళని ప్రవృత్తి అని అర్థం చేసుకున్నారు. సాధారణంగా మనం అండర్స్టాండ్ చేసుకునేటువంటి గృహస్థ మార్గంలో భార్య, పిల్లలు, కుటుంబ వ్యవస్థ, దానికోసం వాళ్ళు పోషించడానికి ఉద్యోగం, వ్యాపారము, ఈ విధంగానే ఈ విషయ వికారాల వలయంలో చిక్కుకొని ఈ విధంగా
ఇంద్రియ సుఖ భోగాలని అనుభవించడమే జీవితం యొక్క పరమ గమ్యము, లక్ష్యము. దీన్ని మనం సంపూర్ణంగా చేసుకున్నట్లయితే మనం జీవితం పూర్తి అయిపోయింది. ఇంకా తర్వాత ఈ జీవితం చాలించిన తర్వాత మనమే స్వర్గంలోకి ఎంటర్ కాబోతున్నాం. సో ఈ విధంగానే ఉన్నాం. అదే విధంగా నివృత్తి అంటే ఏమనుకున్నాము? నివృత్తి అంటే ఏంటి? ఇల్లు వాకిలి విడిచిపెట్టి సన్యాస మార్గంలోకి వెళ్ళేటువంటి వాడు నివృత్తి మార్గం అంటున్నాం. ఇది ప్రవృత్తి మార్గము, ఇది నివృత్తి మార్గము. ఒకసారి అర్థం చేసుకోండి. అంటే సన్యాసి మార్గం అన్నమాట నివృత్తి మార్గం అంటే. ఒకవేళ వివాహితులైనప్పటికీ కూడా ఏం చేస్తారు? ఏదో ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? మాలో ఒక చైతన్యం కలిగింది, భగవంతుడు మమ్మల్ని పిలుస్తున్నాడు, మేము అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాము, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాము, మేము ఈ విషయ వికారాల నుండి ఇక్కడ ఉన్నట్లయితే మేము రేపు రాబోయేటువంటి సత్యయుగంలో లేకపోతే స్వర్గంలోకి వెళ్ళలేము, మా జీవితం అనేది అధోగతి పాలైపోతుంది, ఇప్పటికే మేము జీవితాన్ని గడిపాము, ఇంకా మాకు అక్కర్లేదని ఆ భార్య పిల్లలకి ఏదో ఏర్పాటు కొంత చేసుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఈ విధంగా రకరకాల ఆహార్యాలతో వాళ్ళు ఏం చేస్తున్నారు? బయట వెళ్ళిపోతున్నారు. అందులో వివాహితులు ఉన్నారు, అవివాహితులు కూడా ఉన్నారు, అంటే బ్రహ్మచారులు కూడా ఉన్నారు. సో ఇదంతా కూడా మనం నివృత్తి అనుకుంటున్నాం. అక్కడ 16:7 ఏమన్నాడు? ఈ విధంగా మీరు భావించడము కరెక్ట్ కాదు, ఈ విధముగా మీరు భావించడము కరెక్ట్ కాదు, ఇది తప్పుడు భావన అంటున్నాడు. ఏమిటి సరి అయిన భావన? ప్రవృత్తి అంటే ఏమిటంటే ఈ విధంగా గృహస్థ మార్గములోనే ఉంటూ విషయ వికారాల వలయము నుండి బయటపడండి, చెడు ఆలోచనల నుంచి బయటపడండి, చెడు కర్మల నుండి బయటపడండి, ఆత్మ యొక్క జ్ఞానాన్ని పొంది ఇక నుండి మీ యొక్క కర్మలన్నీ కూడా ఆత్మని సమృద్ధిగా చేసే విధంగా, ఆత్మలో ఉన్నటువంటి ఏవైతే జన్మ జన్మలుగా మనం చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట కర్మలు, పాప కర్మల ద్వారా ఆత్మ పంకిలమైపోయింది, పాప పంకిలముగా మారినటువంటి ఆత్మ, అశుద్ధముగా మారినటువంటి ఆత్మ, తమో ప్రధానముగా మారినటువంటి ఆత్మ, దీనిని పరిశుద్ధముగా చేయడానికి మీరు ఇల్లు వాకిలి విడిచిపెట్టవలసిన అవసరం లేదు. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకోవాలి. అంటే తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడు భగవద్గీత ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానము కేవలము నా కొరకే, నా జీవితాన్ని సమూలముగా ఉద్ధరించడానికి కొరకే. అది అన్నమాట ప్రవృత్తి. అందుకనే చూసారా మన పూర్వీకులు ఏమన్నారు? గృహస్థ ధర్మాన్ని గృహస్థాశ్రమ ధర్మం అన్నారు. అంటే గృహస్థములోనే ఉంటూ పవిత్రంగా ఉండండి. గృహస్థంలోనే ఉండి మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆ విధమైనటువంటి శుద్ధమైనటువంటి కర్మలు చెయ్యండి, పవిత్ర కర్మలు చెయ్యండి, మంచి ఆలోచనలతో మీ ఇంటి పరివారాన్ని కూడా శుద్ధంగా తయారు చేయండి, ఇతరులకు కూడా మీరు జీవితాన్ని ఆచరించి ఆ పవిత్రతను ధారణ చేసి ఇతరులకు కూడా ఆ విధంగా ధారణ చేయించే ప్రక్రియ చెయ్యండి. అది ప్రవృత్తి. అదే ఏంటంటాడు? ప్రవృత్తిలో నివృత్తి అనమాట. నివృత్తి అంటే విడిచిపెట్టడం. ఇక్కడ విడిచిపెట్టడం అంటే ఇల్లు వాకిలి భార్య బిడ్డలు విడిచిపెట్టడం కాదు. అది చాలా ఘోరమైన తప్పండి. వివాహం చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని ఒక విధానంలో తీసుకొని వెళ్లకుండా మధ్యస్థంగా నాకేదో జ్ఞానోదయం అయ్యింది, భగవంతుడు నాకు సాక్షాత్కారం చేసి రమ్మంటున్నాడు, ఇంకెక్కడికి వెళ్ళిపోమంటున్నాడు అని వెళ్ళడం అనేది భగవద్గీత కాదు కదా, ఏ శాస్త్రం కూడా దాన్ని సమర్థించదండి. భగవద్గీత ఎప్పుడు కూడా కర్మ యోగాన్ని సమర్థిస్తుంది కానీ కర్మ సన్యాసాన్ని సమర్థించదు. కర్మని విడిచిపెట్టకూడదు, కర్మని ఖచ్చితంగా చేయాలి. మీ పొట్ట పోషణ చేసుకోవడానికి అడుక్కోమని చెప్తున్నాడు భగవంతుడు ఎక్కడైనా. ఖచ్చితముగా మీరు కర్మ యోగం, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ, అనాశ్రిత కర్మం కార్యం కర్మ. చాలా బాగుంటుంది. 6వ అధ్యాయంలో మొదటి శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని ఎప్పుడు ఈ మధ్య వాడలేదు, ఒక్కసారి. అనాశ్రిత కర్మం కార్యం కర్మ కరోతి యః, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః. ఫలం ఆశించకుండా మీరు కర్మ చేయండి. అది ఎన్నో శ్లోకాలు ఉన్నాయి కదా, 20 శ్లోకాల పైనే కనబడతాయి మీకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అలాగా ఏమన్నాడు తర్వాత? సన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్న చ క్రియ. ఒక్కసారి 6వ అధ్యాయం మొదటి శ్లోకం రాసుకుని చదువుకోండి మీ దగ్గర ఉన్న గీతా పుస్తకంలో.
అటువంటి వాడు ఎవరైతే కర్మ చేసి కర్మ యొక్క ఫలితాన్ని సన్యసిస్తాడో అతడే నిజమైన సన్యాసి, అతడే నిజమైన యోగి. కానీ కర్మని సన్యాసించిన వాడిని ఆ విధంగా మనము చెప్పలేము అంటున్నాడు భగవంతుడు. సో ఈ ప్రవృత్తి నివృత్తి రెండు వేరు వేరు పదాలు కాదు. ప్రవృత్తి నివృత్తి ఒకటే. అంటే ప్రవృత్తి అంటే ఈ సంసార బాధ్యతలను నిర్వహిస్తూ, ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి ఇల్లు వాగలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నామని కాదు, మన పని చేసుకుంటూ మనం ఏం చేయాలి? నివృత్తి అంటే విషయ వికారాల వలయం నుండి బయటికి రావాలి. దాని కొరకు భగవంతుడు అంటాడు, రాజయోగము అనే ప్రక్రియని నేను భగవద్గీత ద్వారా నేను బోధిస్తున్నాను. ఆ ప్రక్రియ ద్వారా నీవు గృహస్థంలోనే ఉంటూ నీ యొక్క జీవితాన్ని సర్వాంగ సుందరంగా చేసుకునేటువంటి ప్రక్రియ నేను నీకు తెలియచేస్తున్నాను. అందుకనే భగవద్గీతలో చాలా చక్కగా ఆత్మవిద్యని ముందు మనకి నేర్పిస్తున్నాడు. నీవెవరు? మీరు బ్రహ్మకుమారిలోకి వస్తే 7 days కోర్సులో ఫస్ట్ డే లెసన్ ఒక 45 minutes హూ యామ్ ఐ, నేను ఎవరిని అనే దాని మీద చక్కటి చిత్రాల ద్వారా చక్కగా వాళ్ళు మీకు సంతృప్తికరంగా మీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు సంతృప్తికరమైన సమాధానాలు మీకు ఇచ్చి చక్కగా ఇది నాయన భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు, ఇదే శాస్త్రాల్లో ఉంది, ఇదే భగవద్గీతలో ఉన్నదే చెప్తాను. అర్థమైంది కదండి? సో నివృత్తించ ఈ యొక్క భేదాన్ని ఎవరైతే ఈ విధంగా స్పష్టంగా అర్థం చేసుకుంటారో వారు మాత్రమే సాత్విక బుద్ధి కలవారుగా భగవంతుడు గుర్తించడం జరిగింది. ఇంకోటి ఏమన్నాడు? ప్రవృత్తించ నివృత్తించ కార్యే కార్యే కార్య అకార్యే, కార్య అకార్య అన్నాడు ఇక్కడ. కార్య అంటే కర్మ, కార్యం అంటే పని. ఏ కర్మ చెయ్యాలి, అకార్య అంటే ఏ కర్మ చేయకూడదు, ఈ స్పష్టత ఉంటుందంట. ఎప్పుడైతే ప్రవృత్తించ నివృత్తించ అనే దాని మీద స్పష్టత ఉంటే ఖచ్చితంగా భగవంతుడు ఏం చెప్పాడు? నివృత్తిలో విషయ వికారాలని కామ క్రోధ లోభము అహంకారాలు అసూయ ద్వేషము ఇటువంటి ఏవైతే ఉన్నాయో సూక్ష్మ అవగుణాలు వీటన్నిటిని త్యజించనైనా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా. అందుకనే కార్యాకార్య ఏంటి? అందరినీ గౌరవించేటువంటి కర్మలే చేస్తాం, ఎవరికి హాని తలపెట్టే కర్మలు చేయము. ఈరోజు మనం చూస్తున్నాం ఆహారంలో కల్తీలు, అన్ని కల్తీలు చేసుకుంటూ మోసము చేసుకుంటూ ఏదో విధంగా కష్టపడకుండా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్, ఈ లంచగొండితనం అనండి, ఈ విధంగా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అందువలన భగవంతుడు ఏమంటున్నాడు? అది కాదు నాయన, దానివల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వు భలే 1,00,000 కోట్లు కూడబెట్టుకోవచ్చును, 1,00,000 కోట్లలో నీకు కనీసం 1 రూపాయి మీద కూడా నీ కంట్రోల్ అనేది ఉండదు. ఎప్పుడు ఉండదండి? నీవు ఆఖరి శ్వాస విడిచిపెట్టినప్పుడు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే నాకు కూడా 1 పైసా కూడా రానటువంటి దాని కొరకు నేను జీవితాన్ని నేను కంప్లీట్ గా పణంగా పెడుతున్నాను కదా ఈ రోజున. దాని పర్యవసానంగా ఎంతమంది యొక్క శాపనార్థాలు నాకు వస్తున్నాయండి, ఎంతమంది ఈ రోజున బాధపడుతున్నారు. ఎక్కడైనా ఒక దగ్గర మనం ఒక కల్తీ ఆహారం అమ్మేమనుకోండి, వాడు దానికి తినిన తర్వాత చచ్చిపోయాడు అనుకోండి, లేకపోతే రోగిష్ఠుడు అయిపోయాడు అనుకోండి, వాడు ఏమంటాడు? నువ్వు నాశనం అయిపోయిన ఒక శాపం పెడతాడు కదా, పెట్టడా? చెప్పండి. ఈ రోజున ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మనుషులు దుఃఖపడుతున్నారు, సమస్యల వలయంలో చిక్కుకుని బయటికి రాలేకపోతున్నారు. ఎందువలన? ఇది అందువలన ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చెయ్యకూడదు అనే స్పష్టత కూడా ఉన్నటువంటి వాడు మాత్రమే సాత్విక బుద్ధి ఉన్నటువంటి వాడు అంటున్నాడు. ఇప్పుడు ఈ చెప్పేసుకుని ఈ ఎపిసోడ్ మనం పూర్తి చేసుకోవచ్చు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే. భయాభయే అంటే ఏంటి? భయం. ఈ రోజున ప్రతి ఒక్కరికి భయం. డబ్బు ఉన్నవాడికి భయం, డబ్బు లేని వాడికి భయం. డబ్బు ఉన్నవాడికి ఏమో ఇదంతా అక్రమంగా మనం సంపాదించుకున్నాము. ఇప్పుడు చూసారు ఈ మధ్య ఏదో హైకోర్టు జడ్జి గారి ఇల్లు కాలిపోతే ఢిల్లీలో కొన్ని కట్టలు వచ్చేసి 500 రూపాయల నోట్లు కట్టలు గుట్టలుగా బయట పడిపోయి అని చెప్పేసి అవన్నీ కాలిపోతుంటాయి. మహాత్మా గాంధీ గారి బొమ్మ కాలిపోతుందని ఏదో టీవీలో వచ్చి చూశారు కదా ఏం జరుగుతోంది. భయం. ఎందుకు భయము? ఒక్కసారి ఆ జడ్జి గారికి తెలుస్తుంది ఆయన ఎక్కడో లేరు, ఆ టైంలో ఊళ్ళో లేరు, వాడికి తెలుస్తుంది. తెలిస్తే ఒక్కసారి చూసారా భయం అన్నమాట. భయము లేనటువంటి స్థితి, నిర్భయము. అభయం అంటే భయం అంటే భయము, అభయము అంటే భయము లేనటువంటి స్థితి. ఫియర్ అండ్ ఫియర్లెస్నెస్ స్టేట్ అన్నమాట.
ఈ రెండిటి యొక్క స్పష్టత ఖచ్చితముగా ఉన్నటువంటి వాడు మాత్రమే సాత్విక బుద్ధిమంతుడు అని భగవంతుడు నిర్వహిస్తున్నాడు. ఇంకొకటి ఏంటి, బంధం మోక్షం చ అన్నాడు. బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? ఈ రోజున మనం ఏదో మోక్షం అంటే మళ్ళీ జన్మరాహిత్యం అయిపోయిందండి, ఇంకేం అక్కర్లేదండి, ఇప్పుడు అయిపోతే నేను కరెక్ట్ గా భగవంతుల్లో లీనమైపోతున్నాను, లేకపోతే నేను స్వర్గంలోకి వెళ్ళిపోతున్నాను అంటారు కదా. పోయిన వాళ్ళందరి గురించి ఏమంటారు, స్వర్గస్థులైనారు అంటాం కదా. అనుకోవడం కాదండి, ఎంతవరకు అది కరెక్ట్, దేని ఆధారంగా మనం అంటున్నాం? నిజంగా స్వర్గానికి వెళ్తున్నాడా, వెళ్తున్నట్టు ఏమైనా మనకి ఏమైనా SMS పెట్టాడా, మెసేజ్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడా, అవునండి నేను వెళ్ళిపోయాను, స్వర్గంలోనే ఉన్నాను, మీరు కూడా ఎన్ని కుళ్ళు పనులు చేసినా పర్వాలేదు, కేవలం చనిపోవడము అనేటువంటి ఒక బెంచ్ మార్క్ ఉంటే చాలు, మీరు స్వర్గంలోకి వస్తున్నారు, ఇది యథార్థము, నేను మీకు చెప్తున్నాను, నేను స్వర్గంలోనే ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను అన్నమాట ఫోన్ చేసి చెప్పాడా? కేవలం విశ్వాసానికి మాత్రమే పరిమితం చేసుకుంటూ మన జీవితం గడుపుతున్నాం చూసారా, దాన్ని భగవంతుడు అంగీకరించడం లేదు. ఆయన బంధము అంటే ఏంటంటే, నీవు చేసే కర్మ శ్రేష్టమైనట్లయితే నీ ఆత్మని బంధించదు. అంటే ఆత్మలో ఇప్పటికే ఆ జన్మ జన్మలుగా చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట కర్మల ద్వారా కుళ్ళిపోయినటువంటి ఆత్మ, నల్లగా మారిపోయినటువంటి ఆత్మ, అది దాన్ని పాడు చేస్తుంది. అది బంధించడం అంటే ఏంటి, నీ కర్మలు బంధించకుండా చూసుకో. దానికి వ్యతిరేక పదం ఏమన్నాడు, మోక్షం అన్నాడు. బంధం మోక్షం చ, మోక్షం అంటే ఏంటి, నేను చేసేటువంటి కర్మ, నాకు ఇప్పటి వరకు చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఆధారముగా ఆత్మలో సంస్కారాలు ఏవైతే పేరుకుపోయి ఉన్నాయో దానిని శ్రేష్టంగా తయారు చేస్తుంది. ఇక్కడ నుండి అటువంటి చెడు కర్మలు చేయకుండా మనని ఆ విధంగా నిరోధిస్తుంది అన్నమాట. అదనమాట అక్కడ బంధము మోక్షం అంటే లిబరేషన్ ఫ్రమ్ కమిటింగ్ బ్యాడ్ ఈడ్స్. చెడు కర్మలు చేయకుండా ఉండడానికి మనం నిరోధించేటువంటి కర్మ అన్నమాట, అంటే శ్రేష్ఠ కర్మ. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే, ఫైనల్ గా ఒక రిమార్క్ పాస్ చేసి క్లోజ్ చేస్తానండి. ఇది ఎప్పుడు వస్తుందంటే, కేవలం భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టి కోణంలో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, నేను ఆత్మను, ఇది నా శరీరము, నేను నాది అనేటువంటి ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ స్పష్టత వస్తుంది. అప్పుడు ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఆ విధంగా మన బుద్ధి ఇప్పటికే తామసికంగా మారిపోయింది. ఇప్పుడు తక్షణమే ఈ యొక్క జ్ఞానాన్ని ఆధారముగా మనం ఏం చేయాలి, తామసిక కర్మల్ని సమూలముగా పూర్తిగా విస్మరించి, ఆ విధంగా చేయకుండా మనం దాన్ని అడ్డు చేసుకుని ఇక్కడి నుంచి ఏం చేయాలంటే, కేవలము ఆత్మని శుద్ధి చేసేటువంటి కర్మలు, మా భగవద్గీతలో భగవంతుడు బోధించిన విధముగా చేసే కర్మలు మాత్రమే మనం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మనం తదుపరి ఎపిసోడ్లో సంస్కారాల గురించి కూడా భగవంతుడు ఏ విధంగా వర్ణించడం జరిగిందో మనం తెలుసుకుందామండి. ఇక్కడితో నేను ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. భగవద్గీత రహస్యాలను విపులంగా వివరిస్తున్న శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.